ఇదేంటంటే జాబ్ మేళా అనేది ఎక్కువ లాస్ట్ గవర్నమెంట్‌కి, ఈ గవర్నమెంట్‌కి చాలా అప్పుడేదో తాత్కాలికంగా నామమాత్రంగా పెట్టారే తప్ప జాబ్ మేళాలు. ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే జాబ్ మేళాలు పెట్టలా. ఇది ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పెడుతున్నారు. దాంట్లో సెలెక్ట్ చేస్తున్నారు. ఇట్లా జాబ్ రిక్రూట్‌మెంట్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఒక పేరెంట్‌గా చెప్పండి. అంటే మీ పిల్లల్ని మీరు తీసుకొచ్చారు ఇక్కడికి జాబ్ మేళాకి సంబంధించి. అంటే కొడుకు ప్రయోజకుడైతే అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇంతకుముందు ఎట్లాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేసేవారా ప్రభుత్వం తరపు నుండి? చేశారు. కానీ నామమాత్రంగా చాలా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో. అది ఈవెన్ కొన్ని కాన్స్టిట్యున్సీల్లోనే తప్ప పూర్తిగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో అయితే జరగలేదు. ఇప్పుడేందంటే ఈ గవర్నమెంట్‌లోకి వచ్చేప్పటికల్లా అన్ని కాన్స్టిట్యున్సీల్లో నిరుద్యోగ యువతని కొంచెం నిరుద్యోగం నిర్మూలన చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువ ఉపాధి కల్పించి జాబ్ ఎక్కువ ప్రొవైడ్ చేయడంలో అసలు మన గవర్నమెంట్‌లో కూడా వాళ్ళు మన ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు హామీతోనే వచ్చారు. 20,00,000 ఉద్యోగాలు ఇస్తామనే ఉద్దేశంతోనే మన గవర్నమెంటు మరి వచ్చినందుకు చేస్తున్నారా? ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది 20,00,000 ఉద్యోగాలు కల్పించడంలో? చాలా స్టార్టింగ్ స్టేజ్ ఇంకా 6 మంత్స్ కంటే అవుతుంది కదా స్టార్ట్ అయ్యి. కానీ ఇప్పుడే ఈ మాత్రం ఉందంటే ఇంకా భవిష్యత్తులో చాలా చేస్తారు. 20,00,000 ఉద్యోగాలు అనేది డెఫినెట్లీ దాంట్లో నో అబౌట్ ఇట్.